I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our aim is to make you fertile. So ఈ రోజు టాపిక్ ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో అడిగిన క్వరీస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వరీ ఏంటంటే వారికోసీల్లో మైక్రో సర్జరీ బెస్టా, ఎంబలైజేషన్ బెస్టా? సో విచ్ వన్ మోర్ సక్సెస్ఫుల్, లెస్ కాంప్లికేషన్స్ చూద్దాం. సో వారికోసిల్ అంతకుముందు మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టు అబ్నార్మలీ డైలేటెడ్ విన్స్ అరౌండ్ ద స్క్రోటమ్, దీన్ని వారికోసిల్ అంటారు. సో వారికోసిల్ మెయిన్గా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ప్రజెంట్ అవుతారు, లేదంటే యూరాలజిస్ట్ దగ్గర ప్రజెంట్ అవుతారు, లేదంటే ఆండ్రాలజిస్ట్ దగ్గర ప్రజెంట్ అవుతారు. మెయిన్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఓఏటిఎస్. వీళ్ళకు వారికోసిల్, బైలేటరల్ వారికోసిల్, క్లినికల్గా వారికోసిల్ ఉందంటే వీళ్ళకు స్పర్మ్ అనాలిసిస్లో ఆలిగోఇస్మర్ రెట్రోజోస్పర్మియా, దానివల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకు వారికోసిల్ మనకు 2 టైప్స్, సబ్ క్లినికల్, క్లినికల్. సో ప్రతి ఒక్కరికి మనం సర్జరీ అడ్వైస్ చేయము. ఎందుకు అంటే వారికోసిల్ సర్జరీ చేసినా కూడా ఆల్మోస్ట్ 50% రికరెన్స్ ఉంటుంది, అందరికీ అడ్వైస్ చెయ్యం. సో క్లినికల్ వారికోసిల్ ఉండి ఒకవేళ సర్జరీ చేసినా కూడా ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఉన్నా లేకపోయినా వీళ్ళకు ట్రై చేద్దాము అనుకునే వాళ్ళకి వారికోసిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ సర్జరీస్లో మైక్రో సర్జరీ అండ్ ఎంబలైజేషన్. సో దీంట్లో మనకు సర్జరీ జనరల్ అనెస్థీషియా ఇస్తాం, ఎంబలైజేషన్లో లోకల్ అనెస్థీషియా ఇస్తాం. సో ఇది రికవరీ టైం ఎక్కువ ఉంటుంది. ఎంబలైజేషన్ లోకల్ అనెస్థీషియా కాబట్టి ఫాస్ట్ రికవరీ ఉంటుంది. బట్ కాంప్లికేషన్స్ తీసుకుంటే సర్జరీ ద్వారా లెస్ కాంప్లికేషన్స్, ఎంబలైజేషన్ ద్వారా మనకు రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో పేషెంట్స్ మనము బైలేటరల్ వారికోసిల్, క్లినికల్ వారికోసిల్, పెద్ద వారికోసిల్ ఉంటే జనరల్గా సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ యూనిలేటరల్ వారికోసిల్ ఉండి పేషెంట్కి ఆప్షన్ మనం సర్జరీ, ఎంబలైజేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 ఒకలాంటి సక్సెసే ఉంటాయి. యూనిలేటరల్ వారికోసిల్ ఉన్నప్పుడు పేషెంట్కి మనము వాళ్ళ ఇష్ట ప్రకారం ఎంబలైజేషన్ అన్నా వెళ్ళొచ్చు, సర్జికల్ టెక్నిక్ అన్నా వెళ్ళొచ్చు. కానీ ఎంబలైజేషన్ కొంచెం లెర్నింగ్ అని అంటారు, ఎందుకంటే ఇది రేడియాలజిస్ట్ చేస్తారు కాబట్టి. ఎంబులస్ మనకి ఏదైతే ఆ వీన్స్ డ్యామేజ్డ్ ఉన్నాయో అది ఇన్వేజివ్ టెక్నిక్స్ ద్వారా, రేడియాలజీ టెక్నిక్స్ ద్వారా కనుక్కొని అక్కడ ఎంబులస్ అనేది మనము చేయడం జరుగుతుంది. ఎంబులస్ మనము ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి లెర్నింగ్ కర్వ్ అంటారు. సో దీనికి వెంటనే మనకు ఎంబలైజేషన్ చేయలేమండి, కొన్ని ప్రొసీజర్స్ తర్వాత ఎక్స్పర్ట్ అవుతారు. సో ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో మనకు రికరెన్స్ తక్కువ ఉంటుంది. సో రెండిట్లో మనం పోల్చుకుంటే సర్జరీ వచ్చి ప్రైమరీ సర్జికల్ టెక్నిక్ అనేది వారికోసిల్కి ఇట్స్ అడ్వైజబుల్. థ్యాంక్ యూ.